ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ షర్. ఈరోజు మీకు నేను చెస్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అది లెసన్స్ వైజ్గా చెప్తాను. నేను చెస్ గురించి ఏమీ తెలియని వారు కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, మనకి దీన్ని చెస్ బోర్డ్ అంటారు. ఈ చెస్ బోర్డ్ అనేది మనకి 8x8 గ్రిడ్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, ఈ చెస్ బోర్డ్లో మనకి ఇక్కడ స్క్వేర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి మొత్తం మనకి టోటల్గా 64 స్క్వేర్స్ అనేవి చెస్ బోర్డ్లో ఉంటాయి. ఈ 64 స్క్వేర్స్లో హాఫ్ ఏమో 32 ఏమో లైట్ కలర్ స్క్వేర్స్ ఉంటాయి, రిమైనింగ్ 32 ఏమో డార్క్ కలర్ స్క్వేర్స్ ఉంటాయి. ఓకే, టోటల్గా మనకి చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 64 స్క్వేర్స్ అనేవి ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయో మనం తెలుసుకుందాం. దానికి ముందు మనం ఇక్కడ స్లీపింగ్ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్లీపింగ్ లైన్స్ని మనం చెస్ లాంగ్వేజ్లో ర్యాంక్స్ అని చెప్పి పిలవాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్టాండింగ్ లైన్స్ని ఫైల్స్ అని చెప్పి పిలుస్తారు. మనకి స్టాండింగ్ లైన్స్కి స్లీపింగ్ లైన్స్కి మనకి నేమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంక్ నేమ్ మనకు తెలియాలి. ఈ ర్యాంక్ నేమ్ ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఏ ర్యాంక్లో ఉంది? ఇది ఇక్కడ నెంబర్ ఉంది కదా, 4. సో ఈ ర్యాంక్ నేమ్ వచ్చేసి 4th ర్యాంక్, ఈ ర్యాంక్ నేమ్ 5th ర్యాంక్, ఈ ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్. మనకి టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యి 8 వరకు ఉన్నాయి. సో మనకి మొత్తం టోటల్గా 8 ర్యాంక్స్ అనేవి చెస్ బోర్డ్లో ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ అలాగే ఫైల్స్కి కూడా నేమ్స్ ఉంటాయి. ఇది ఏ ఫైల్లో ఉంది? డి ఫైల్లో ఉంది. ఈ స్క్వేర్ నేమ్ ఈ ఫైల్ నేమ్ వచ్చేసి మనకి డి ఫైల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ వచ్చేసి ఎఫ్ ఫైల్, అలాగే ఈ ఫైల్ వచ్చేసి ఏ ఫైల్. మనకి టోటల్గా ఎన్ని ఫైల్స్ ఉంటాయి? సేమ్, మనకి ఎన్నైతే ర్యాంక్స్ ఉన్నాయో ఫైల్స్ కూడా అన్నీ ఉంటాయి. మనకి ఫైల్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మనకి హెచ్తో ఎండ్ అవుతుంది. టోటల్గా 8 ఫైల్స్ ఉంటాయి, 8 ర్యాంక్స్ ఉంటాయి. మనకి చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనుకున్నాం? 64 స్క్వేర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ 64 స్క్వేర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆ స్క్వేర్ నేమ్స్ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ నేమ్ ఉంది, ఈ స్క్వేర్ నేము మనకి ఎలా తెలుస్తుంది? ఇది డి ఫైల్లో ఉంది, నెక్స్ట్ అలాగే ఏ ర్యాంక్లో ఉంది? 5th ర్యాంక్లో ఉంది. సో ఈ రెండు యాడ్ చేయాలి మనం. ఇక్కడ డి ఫైల్, ఇక్కడేమో 5th ర్యాంకు, 2 యాడ్ చేస్తే D5. ఈ స్క్వేర్ నేమ్ ఏమవుతుంది? D5. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ నేమ్ తీసుకుందాం, ఇది ఏ ఫైల్లో ఉంది? జీ ఫైల్లో ఉంది, ఏ ర్యాంక్లో ఉంది? 7th ర్యాంక్లో. సో టోటల్గా మొత్తం మనకి 64 స్క్వేర్స్ ఉంటాయి, 64 నేమ్స్ అనేవి ఉంటాయి అనుకున్నాం కదా. మనకి ఈ స్క్వేర్ నేమ్స్ అనేవి వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ నేమ్ మనం ఇలాగే ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ ఫైల్లో ఉంది, అలాగే 7th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ అలాగే మనకి చెస్ బోర్డ్లో మొత్తం మనకి 2 కింగ్డమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వైట్స్ కింగ్డమ్ ఉంటుంది, ఇంకోటి బ్లాక్స్ కింగ్డమ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఏ ప్లేయర్కైనా సరే రైట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీగా వైట్ కలర్ స్క్వేర్ అనేది ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా క్రాస్గా, ఈ లైన్స్ని డయాగ్నల్ లైన్స్ అని చెప్పి అంటారు. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా కౌంట్ చేసుకుంటూ 1 by 1 ఇలా ఎండింగ్ దాకా వెళ్తే మనకి టోటల్గా మొత్తం 13 డయాగ్నల్ లైన్స్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా మళ్ళీ 13 ఉంటాయి. 13 + 13 మొత్తం చెస్ బోర్డ్లో ఎన్ని డయాగ్నల్ లైన్స్ ఉంటాయి? 26 డయాగ్నల్ లైన్స్ అనేవి చెస్ బోర్డ్లో ఉంటాయి. మనకి చెస్ బోర్డ్లో 2 లాంగెస్ట్ డయాగ్నల్ లైన్స్ ఉంటాయి, ఇదొకటి, ఇదొకటి. నెక్స్ట్ అలాగే షార్టెస్ట్ డయాగ్నల్స్ లైన్స్ 4 ఉంటాయి. ఓకే, లాంగెస్ట్ డయాగ్నల్స్ 2 ఉంటాయి, షార్టెస్ట్ డయాగ్నల్స్ 4 ఉంటాయి. 2 ఏమో సేమ్ ఉంటాయి, సేమ్ కలర్, ఇంకోటేమో లైట్ కలర్ స్క్వేర్స్తో ఉన్నాయి, 2 ఉంటాయి షార్టెస్ట్ డయాగ్నల్ లైన్. ఓకే, మనకి టోటల్గా 8 ర్యాంక్స్ ఉంటాయి, 8 ఫైల్స్ ఉంటాయి, 26 డయాగ్నల్ లైన్స్ ఉంటాయి, 64 స్క్వేర్స్ అనేవి చెస్ బోర్డ్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనకి ఈ 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ 4 స్క్వేర్స్ని సెంటర్ స్క్వేర్స్ అంటారు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ 4 ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ 4 ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఇది వైట్స్ కింగ్డమ్. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ 4 ర్యాంక్స్ వచ్చేసి బ్లాక్స్ కింగ్డమ్. ఓకే, ఫస్ట్ 4 ర్యాంక్స్ వచ్చేసి అంటే 1 to 4 ర్యాంక్స్ వచ్చేసి
వైట్స్ కింగ్డమ్, రిమైనింగ్ 5 to 8 ర్యాంక్స్ వచ్చేసి బ్లాక్స్ కింగ్డమ్. నెక్స్ట్ అలాగే మనం పీసెస్ నేమ్స్ తెలుసుకుందాము, వాటి వాల్యూ ఎంతో తెలుసుకుందాం. దానికి ముందు మనకి ఫస్ట్ 4 ర్యాంక్స్, రిమైనింగ్ 4 ర్యాంక్స్ వైట్స్ కింగ్డమ్, బ్లాక్స్ కింగ్డమ్ అనుకున్నాం కదా. మధ్యలో మనకి బోర్డర్ అనేది ఒక లైన్ అనేది ఉంటుంది కదా, ఆ లైన్ని ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ అంటే ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ కింగ్డమ్కి మన కింగ్డమ్కి బోర్డర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ పీస్ కనబడుతుంది కదా, మనకి చెస్ పీసెస్ అంటారు వీటిని. ఓకే, పవర్స్ అంటారు, కొంతమంది పాయింట్స్ అంటారు, పాయింట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే దీన్ని కింగ్ అంటారు. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని కింగ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి దీన్ని క్వీన్ అంటారు. మనకి కిరీటం షేప్లో కనబడుతుంది కదా, సో దీన్ని క్వీన్ అంటారు. నెక్స్ట్ ఇది రుక్ అన్నట్టు. రుక్ అంటే ఏంటి? ఎలిఫెంట్. ఓకే, దీన్ని రుక్ అంటారు. నెక్స్ట్ అలాగే దీన్ని నైట్ అంటారు. నెక్స్ట్ దీన్ని బిషప్ అంటారు. నెక్స్ట్ దీన్ని పాన్ అంటే సోల్జర్. మనకి చెస్ బోర్డ్లో టోటల్గా మొత్తం ఎంతమంది ఉంటారంటే 16 మెంబర్స్ ఉంటారు మొత్తం. మనకి 16 మెంబర్స్లో కింగ్ 1, క్వీన్ 1, రుక్స్ మాత్రం 2 ఉంటాయి. సో అలాగే బిషప్స్ కూడా 2 ఉంటాయి, అండ్ నైట్స్ 2 ఉంటాయి. మనకి పాన్స్ వచ్చేసి టోటల్గా 8 పాన్స్ అనేది చెస్ బోర్డ్లో ఉంటాయి. ఓకే, సో వీటి వాల్యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 బిషప్స్ ఉంటాయి కదా, ఒకటేమో బ్లాక్ స్క్వేర్లో ఉంటుంది, ఇంకోటేమో డార్క్ స్క్వేర్లో ఉంటుంది బిషప్. అలాగే సేమ్ నైట్స్ రుక్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే బిషప్స్ మాత్రం చేంజెస్ జరగవు. బ్లాక్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఓన్లీ బ్లాక్ స్క్వేర్లోనే ట్రావెల్ చేస్తుంది. అలాగే వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఓన్లీ వైట్ స్క్వేర్లోనే ట్రావెల్ చేస్తుంది. రుక్స్ అలా ఉండదు. వైట్ స్క్వేర్లో ఉన్న రుక్ బ్లాక్లో కూడా మూవ్ అవుతుంది, నైట్ కూడా అలా మూవ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాల్యూస్ చూస్తే కనుక క్వీన్కి వచ్చేసి 9 పాయింట్స్. ఓకే, క్వీన్కి వచ్చేసి 9 పాయింట్స్, రుక్కి 5 పాయింట్స్, బిషప్కి 3 పాయింట్స్, ఈచ్ బిషప్కి 3 పాయింట్స్. అలాగే నైట్కి వచ్చేసి సేమ్ ఈక్వల్ పాయింట్స్, నైట్ అండ్ బిషప్కి సేమ్ ఈక్వల్ పాయింట్స్ ఉంటాయి. సో నైట్కి కూడా 3 పాయింట్స్. పాన్కి వచ్చేసి 1 పాయింట్. మనకి టోటల్గా ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 8 పాయింట్స్ ఉంటాయి కదా. సో ఈచ్ పాన్కి 1 పాయింట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే కింగ్ వచ్చేసి పాయింట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే కింగ్డమ్లో అందరికంటే బిగ్ పీస్ ఎవరు? కింగే కదా. కింగ్కి 0 పాయింట్స్ ఎందుకు అంటే, కింగ్కి వాల్యూ అనేది మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ 1 పక్కన 0s పెట్టుకుంటూ వెళ్ళాం. పర్టికులర్గా ఒక చోట స్టాప్ అనేది ఉంటే కనుక మనం దానికి పర్టికులర్ వాల్యూ చెప్పచ్చు. సో దానికి వాల్యూ లేదు కాబట్టి 0 పాయింట్స్ అని చెప్తారు. సో పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటంటే, పిల్లలు కింగ్ పెద్ద కదా, దానికి పాయింట్స్ ఏమి లేదు అంటారు కాబట్టి 10 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ అని మనం చిన్నపిల్లలకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, మీకు వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం లెసన్ నెంబర్ 2లో ఫర్దర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. పీసెస్ మూమెంట్ ఎలా ఉంటుంది, క్యాప్చరింగ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాను.